చాలా మందిలో రెగ్యులర్గా ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది. మనం జిమ్కి వెళ్ళకపోయినా, డైట్ ఫాలో అవ్వకపోయినా, అసలు మన హెల్త్ కోసం మనకి హెల్త్ కోచెస్ అవసరం ఉందా? ఉంటే ఎంతవరకు ఉంది అని చాలా మందిలో డౌట్ అయితే వస్తూ ఉంటుంది. ఈరోజు మనం అసలు హెల్త్ కోచెస్ ఎవరికి అవసరం, ఎవరికి అవసరం లేదు అని డీటెయిల్డ్గా తెలుసుకుందాం. గూగుల్లో సెర్చ్ చేయగానే ఎన్నో రకాల వర్కౌట్స్, డైట్ ప్లాన్స్ దొరుకుతాయి. మరి ప్రాబ్లమ్స్ ఏంటి? మరి మీ బాడీకి తగ్గ ప్లాన్ ఏది? మీ ఏజ్కి, మీ హార్మోన్స్కి, మీ వెయిట్కి, మీ లైఫ్ స్టైల్కి, మీరు తీసుకునే ఫుడ్కి మీకు తగ్గ డైట్ ప్లాన్ ఏది? అది ఒక కోచ్ ద్వారానే మీకు దొరుకుతుంది. గూగుల్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కానీ హెల్త్ కోచెస్ మీకు పర్సనల్ సొల్యూషన్స్ ఇస్తారు. చాలామంది పర్సనల్ డైట్స్ చేసి ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. గ్యాస్, ఎసిడిటీ, హెయిర్ ఫాల్, వీక్నెస్, అలాగే వెయిట్ తగ్గినప్పటికీ మళ్ళీ అదే స్పీడ్తో వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. మరి రీజన్ ఏంటి? రాంగ్ క్యాలరీస్, ఓవర్ డైటింగ్, అలాగే బాడీ సిగ్నల్స్ని ఇగ్నోర్ చేయడం. హెల్త్ కోచెస్ ఈ మిస్టేక్ని ఫస్ట్లోనే స్టాప్ చేస్తారు. హెల్త్ కోచెస్ అంటే ఓన్లీ డైట్ లిస్ట్ ఇవ్వడం మాత్రమే కాదు, మీ బాడీని అండర్స్టాండ్ చేసుకోవడం కూడా. సస్టైనబుల్ వెయిట్ లాస్, మైండ్, ఫుడ్, లైఫ్ స్టైల్ ఇలా అన్ని బ్యాలెన్స్ చేస్తూ డైలీ సపోర్ట్ అండ్ మోటివేషన్ ఇవ్వడం. హెల్త్ ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయడం. మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయడం అంటే మీరు హెల్తీగా అవ్వడం. మీ హెల్త్ మీకు ఇంపార్టెంట్ అయితే హెల్త్ కోచ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెన్సివ్ కాదు. వెయిట్ లాస్ అంటే కష్టం కాదు, సరైన గైడెన్స్ లేకపోవడమే కష్టం. మీ హెల్త్ జర్నీని ఈజీ చేయాలి అంటే సరైన హెల్త్ కోచ్ని చూస్ చేసుకోండి. మరి వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.